హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం నవోదయ 150 డే ప్రోగ్రాంలో డే 12లో ఉండడం అనేది జరిగింది. చూడండి, ఈరోజు మన టాపిక్ ఏంటి అంటే సిమిలారిటీస్ అనమాట. అంటే మ్యాచింగ్ ఫిగర్స్ అంటాం వీటిని. చూడండి, మనకి ఒక ఫిగర్ ఇచ్చి ఒక డయాగ్రామ్ సేమ్ అలాంటి డయాగ్రామ్లే 4 ఆప్షన్స్లో ఎక్కడ ఉందో మనల్ని ఫైండ్ చేయమంటాడు. ఇప్పుడు చూడండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మీకు డిస్ప్లే మీద ఒక ఫిగర్ కనిపిస్తుంది చూడండి. ఫస్ట్ వన్ చూడండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సేమ్ అలాంటిదే ఎక్కడ ఉన్నదో మీరు ఆప్షన్ కామెంట్ చేయాలి. ఫాస్ట్గా సేమ్ ఫిగర్ ఎక్కడ ఉందో అది కామెంట్ చేయాలి. ఒకసారి ఆప్షన్ బి చూడండి. మనకి ఇక్కడ ఇచ్చిన ఫిగర్ అనేది ఇలా క్రాస్గా ఇవ్వడం జరిగింది, కానీ ఆప్షన్ బిలో ఇలా రివర్స్లో ఉంది. ఇది కాదు. ఆప్షన్ డిలో షేడింగ్ తప్పుగా ఉంది. ఆప్షన్ సి కూడా కాదు. ఆప్షన్ డిలో మనకి కింద లైన్ రావాలి, లైన్ లేదు. ఆప్షన్ డి కూడా కాదు. అంటే ఇప్పుడు ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఫిగర్ చూడండి. సేమ్ ఒకేలా ఉన్నదాన్ని మీరు కామెంట్ చేయాలి. అబ్జర్వ్ చేయండి జాగ్రత్తగా. ఆప్షన్ ఏ అనేది చూడండి, లెగ్ అనేది ఇటు సైడ్ చూపించండి, అంటే ఇది కాదు. తర్వాత ఆప్షన్ బిలో కూడా చూడండి, డయాగ్రామ్లో చూపించిన లెగ్ వేరు, ఇక్కడ చూపించిన లెగ్ వేరు. ఒకసారి తర్వాత ఆప్షన్ డి చూడండి, నార్మల్ డయాగ్రామ్ ఉంది. ఇంకా ఇక్కడ సేమ్ సిమిలారిటీ ఉన్నది ఏంటి? ఆప్షన్ సి. నెక్స్ట్ వన్ చూడండి. నెక్స్ట్ వన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈ ఫిగర్ని సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఎక్కడ ఉన్నదో కామెంట్ చేయాలి. ఆప్షన్ ఏ కాదు, ఎందుకంటే యారో అనేది ఇలా క్రాస్గా ఉండాలి పైకి. చూడండి, ఆప్షన్ బి కూడా కాదు, మనకి పైన యారో ఉండాలి. చూడండి, యారో ఉంది కానీ డౌన్ యారో ఉంది. ఆప్షన్ సి కూడా కాదు. చూడండి, ఇప్పుడు ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. ఓకే. తర్వాత ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇది కొంచెం కన్ఫ్యూజ్గా ఉంది. ఏది ఆన్సర్ అవుతుంది చూడండి. ఇక్కడ అబ్జర్వ్ చేద్దాం. ఫస్ట్ థింగ్, ఈ రెండు డిఫరెంట్గా ఉన్నాయి. ఇది కాదు, ఒకే దానిలో ఉండాలి. ఈ రెండు ఒకే సైడ్ ఉన్నాయి. ఇది కూడా కాదు. ఇది కూడా డిఫరెంట్గా ఉంది. ఇది కూడా కాదు. ఆప్షన్ డి. ఆప్షన్ ఏ అబ్జర్వ్ చేయండి, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఒకేలా ఉందా, అది. నెక్స్ట్ తర్వాత ఫిగర్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. చూడండి, మనకి ఇచ్చిన ఫిగర్ అనేది ఎలా రొటేషన్ అయింది. ఓకే. చూడండి, ఆప్షన్ ఏ రివర్స్లో ఉంది, అంటే ఆప్షన్ ఏ కాదు. తర్వాత ఆప్షన్ బిలో తక్కువ రొటేషన్ ఉండడం అనేది ఉంది. ఆప్షన్ సి కూడా అలాగే ఉంది. ఇంకా ఫైనల్గా చూడండి, కరెక్ట్గా మ్యాచ్ అయ్యే ఫిగర్ ఏది అంటే ఆప్షన్ డి. నెక్స్ట్ వన్ చూడండి, మనకి సర్కిల్, ట్రయాంగిల్, స్టార్, సర్కిల్ ఉండాలి ఇలా చూసినప్పుడు. అంటే చూడండి, ఫస్ట్ సర్కిల్, ట్రయాంగిల్, స్టార్, ట్రయాంగిల్, ఫస్ట్ది సరిపోయింది. ఓకేనా. ఒకసారి తర్వాత చూడండి, మనకి ఏముండాలి, సర్కిల్ ఉండాలి. ఇక్కడ సర్కిల్ లేదు, అంటే ఇది కాదు. సేమ్ ఫిగర్ అయ్యి ఉండాలి. చూడండి, ఇక్కడ సర్కిల్ ఉండాలి, లేదు. ఇది కూడా కాదు. ఇక్కడ సర్కిల్ లేదు, ఇది కూడా కాదు. ఓకేనా. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉన్నదాన్ని మీరు కామెంట్ చేయాలి. తర్వాత చెప్పండి. చూడండి, ఇది ఇటు సైడ్ డైరెక్షన్ చూపించింది, ఇది ఎలా చూపించింది, ఏ కాదు. ఇది ఇటు సైడ్ డైరెక్షన్ ఉంది, బి. ఓకే, బి అనేది కరెక్ట్గా ఉంది. ఇక్కడ సి అబ్జర్వ్ చేస్తే చూడండి, ఇది పైన ఇవ్వడం జరిగింది, కానీ అక్కడ పైన లేదు. ఇది రివర్స్లో ఉంది. ఈ ఆప్షన్ డి కూడా కాదు. ఇంక ఫైనల్ మన ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ బి. నెక్స్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, యారో ఇలా ఉండాలి, ఆ సింబల్ కాసి, కానీ ఇక్కడ రివర్స్లో ఉంది, ఇది కాదు. ఇక్కడ రివర్స్లో ఉంది, ఇది కూడా కాదు. ఇక్కడ సిడి కరెక్ట్గానే ఉన్నాయి, కానీ ఇక్కడ చూడండి షేడ్ చేసి ఉంది, బట్ డిలో షేడ్ చేసి లేదు, అంటే డి కాదు. అప్పుడు కరెక్ట్గా ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ సి. ఓకే. నెక్స్ట్ వన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి.
చూడండి ఇక్కడ ఆప్షన్ బి అబ్జర్వ్ చేస్తే మీరు ఈ మధ్యలో ఉన్నది చూడండి, ఆప్షన్ బి డిఫరెంట్గా ఉంది. ఓకేనా, ఆప్షన్ సిలో దాని చుట్టూ ఉన్నాయి అనేవి ఇది కరెక్ట్గా ఉంది కానీ చుట్టూ ఉన్నాయి డిఫరెంట్గా ఉన్నాయి. ఆప్షన్ డి అనేది చూడండి అన్నీ పైకి చూపిస్తున్నాయి, కానీ చూడండి ఇక్కడ ఎలా ఉంది కిందకి చూపించాలి ప్రతిదీ కూడా. అంటే ఇక్కడ ఏముంది, ఆప్షన్ ఏ అనేది మనకి ఆన్సర్ అయ్యింది. ఓకేనా, నెక్స్ట్ వన్ చూడండి. ఇక్కడ బుక్స్ ఎలాగైతే అరేంజ్ చేసి ఉన్నాయో సేమ్ బుక్స్ ఇక్కడ ఎక్కడ ఉన్నాయి అబ్జర్వ్ చేయండి. చూడండి డిఫరెంట్గా ఉన్నాయి, ఈ కాదు, ఈ పక్కకు పడిసేసి ఉన్నాయి, ఈ కాదు, ఇక్కడ 2 బుక్సే ఉన్నాయి, ఈ అస్సలు కాదు. అంటే అప్పుడు ఆప్షన్ బి అనేది కరెక్ట్ అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈ పాటికి మీకు కాన్సెప్ట్ అర్థమై ఉంటుంది. జాగ్రత్తగా ఆన్సర్ చేయండి. మనకి ఎలా ఉండాలి, సర్కిల్ స్టార్ అలా ఉండాలి. ఇక్కడ చూడండి సర్కిల్ స్టార్ లేదు, ఇది కాదు. ఇక్కడ కూడా కాదు, చూడండి ఎలా సర్కిల్ స్టార్ ఉండాలి, లేదు, ఇది కాదు. ఇక్కడ సర్కిల్ స్టార్ ఉండాలి, లేదు, ఇది కూడా కాదు. మరి కరెక్ట్గా ఉన్నది ఇదని చూడండి, సర్కిల్ స్టార్ అట్ట షేప్ సరిపోయిందా. చూడండి ఈ షేప్ అనేది కరెక్ట్గా ఉన్నదన్నమాట. ఓకే, నెక్స్ట్ వన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మనకి ఏం కావాలి, ఇంటూ ప్లస్ కావాలి. ఫస్ట్ చెక్ చేయండి, ఇంటూ ప్లస్ ఇక్కడ ఉంది సరిపోయింది. ఇక్కడ చూడండి ఇక్కడ లేదు, అంటే ఇది కాదు. ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ కూడా లేదు, ఇది కాదు. ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ కూడా లేదు. ఈ చూడండి ఇది అబ్జర్వ్ చేస్తే తెలిసిపోయింది అక్కడ ఈజీగా. అంటే ఇక్కడ ఆప్షన్ ఏ అనేది దానికి కరెక్ట్గా ఉన్న పేరు అనమాట. తర్వాత చూడండి చాలా ఈజీ ఇది, కంపల్సరీ ఇక్కడ మార్క్స్ అనేవి మీరు పోగొట్టుకోకూడదు. ఇప్పుడు చూడండి సేమ్ పైన సర్కిల్ ఉండాలి, ఇక్కడ సర్కిల్ లేదు, అంటే ఇది కాదు. ఇక్కడ సర్కిల్ ఉంది, ఓకే, ఇక్కడ సర్కిల్ ఉంది, ఇక్కడ సర్కిల్. తర్వాత స్క్వేర్ ఉండాలి, ఇక్కడ స్క్వేర్ ఉంది, ఇక్కడ స్క్వేర్ ఉంది, ఇక్కడ స్క్వేర్ ఉంది, ఓకే. దాని తర్వాత ఈక్వల్ టు ఉండాలి, ఇక్కడ ఈక్వల్ లేదు, ఇది కాదు. ఇక్కడ ఈక్వల్ టు ఉంది, ఓకే చూద్దాం. నెక్స్ట్ డయాగ్రామ్లో ఈక్వల్ లేదు, అంటే ఇది ఆప్షన్ సి అనేది ఇక్కడ ఆన్సర్ అయిందనమాట. నెక్స్ట్ హౌసెస్ చూడండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మనకి మొత్తం లోపల 4 సింబల్స్ అనేవి ఉండాలి. ఇక్కడ 3 ఉన్నాయి, అది కాదు. ఇక్కడ 4 సింబల్స్ ఉన్నాయి, ఓకే చూద్దాం. ఇక్కడ 4 ఉన్నాయి కానీ డోర్ అనేది చిన్నగా ఇచ్చాడు, ఇది కాదు. ఇక్కడ 2 పొగ గొట్టాలు ఇవ్వడం జరిగింది, చిమ్మిస్, కానీ ఇక్కడ ఉన్నది ఎన్ని చిమ్మిస్, ఒకటే. అంటే ఆప్షన్ బి అనేది కరెక్ట్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఇచ్చిన ఫిషెస్ చూడండి, ఫస్ట్ ఇది అస్సలు కాదు, చూడగానే తెలిసిపోయింది మీకు. తర్వాత అబ్జర్వ్ చేయండి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మీకు డిఫరెన్స్ అనేది కనిపించడం జరుగుతుంది. ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే చూడండి ఆప్షన్ డి కూడా కాదు. ఇప్పుడు బి కానీ సి కానీ అవ్వాలి, కానీ ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మొత్తం ఎన్ని రెక్కలు ఉన్నాయి, ఇక్కడ మొత్తం 3, కానీ ఇక్కడ చూడండి ఎన్ని రెక్కలు ఉన్నాయి, 2 ఉన్నాయి. అంటే బి కూడా కాదు. ఫైనల్గా ఆన్సర్ ఏదయ్యింది, సి. నెక్స్ట్ డైన్ అబ్జర్వ్ చేయండి. మనకి 4 ఉండాలి, 4 సరిపోయింది. ఇక్కడ 5, ఇది కాదు. ఇక్కడ 4 ఉన్నాయి, ఓకే, ఇక్కడ 4 ఉన్నాయి. దీనిపైన ఉండాలి 6 ఉండాలి. చూడండి ఇక్కడ 6 ఉన్నాయి, ఇక్కడ 4 ఉన్నాయి, ఇది కాదు. ఇక్కడ 4 ఉన్నాయి, ఇది కాదు. అంటే ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ అనమాట. ఓకేనా, నెక్స్ట్ వన్ చూడండి. క్యాప్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇటు సైడ్ చదువుతుంది క్యాప్ ఎలా ఉంది, కింద పడిసి, ఇది కాదు. నెక్స్ట్ ఈ పైన ఏదో ఉంది, అక్కడ లేదు మనకి ఇచ్చిన డయాగ్రామ్లో. బట్ ఇక్కడ కూడా పైన ఏదో ఉంది లైట్గా డాట్ అనేది, అక్కడ లేదు. అంటే అది కూడా ఫైనల్గా మిగిలింది ఆప్షన్ సి. ఓకే, నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ జాగ్రత్తగా చూడండి. ఇది ఏదై ఉండొచ్చు, ఇది మీరు కామెంట్ చేయాలి. స్పీడ్గా కామెంట్ చేయండి. ఆకు లోపల మొత్తం మనకి 3 ఉండాలి. ఈ నెల అనేవి మొత్తం చూడండి, ఈ 3 ఉండాలి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 3 సరిపోయి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 3 కన్నా ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ అటు ఇటు లేవు. ఇక్కడ బాగానే ఉంది కానీ కాడ లేదు, అంటే ఇది కూడా కాదు. అంటే చూడండి ఆప్షన్ ఏ అనేది ఇక్కడ కరెక్ట్ అనమాట. చూడండి ఎంత ఈజీగా ఉంది ఇది మ్యాచింగ్ ఫిగర్స్ అనేది.
ఈ యొక్క కాన్సెప్ట్ నుంచి మీరు అసలు ఒక్క మార్క్ కూడా మిస్ అవ్వకూడదు. ఓకేనా? ఓకే, నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం.